తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యదర్శులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వృత్తికి సంబంధం లేని విధులను కూడా బలవంతంగా అప్పగిస్తూ తమపై ఎనలేని భారం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన ద్వారం ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆవేదన వెళ్లగక్కారు. ఇక వీరికి టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు అశోక్ మద్దతు తెలిపారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ భాషాతో కలిసి తమ గోడు వెలబోసుకున్నారు. మేడం దత్త నచ్చింది వస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ప్రతి డిపార్ట్మెంట్ యొక్క అధికార జూలం కేవలం పంచాయతీ కార్యదర్శులపైనే చూపించడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఆర్ఓఎఫ్ఆర్ సర్వే రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ జరుగుతుంది. దీంట్లో ఏం జరిగిందంటే ఫారెస్ట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, గిరిజన సంక్షేమ శాఖ కమ్యూనికేషన్ చేసుకుని వాళ్ళు నిర్వహించాలి. కేవలం పంచాయతీ కార్యదర్శి గ్రామ సభలో మినిట్స్ మాత్రమే రాస్తాడు. కాకపోతే వాళ్ళు ఎఫ్ఆర్ఓ గారి హత్య జరిగింది కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టాఫ్ లేదని చెప్పి చేతులు ఎత్తేసినారు. ఈ పూర్తి బాధ్యత మాకే జరిగింది. మా ఆధ్వర్యంలో ఎటువంటి భూములు ఉండవు, ఏ ఫారెస్ట్ ల్యాండ్ ఉండదు, ఏ రెవెన్యూ ల్యాండ్ ఉండదు. కానీ కాకపోతే మమ్మల్నే బాధ్యులు చేసినారు. మాకు నిర్దిష్టమైన జాబ్ చాడలేదు. ఈవెన్ మహిళా కార్యదర్శులకు కూడా ప్రొద్దున 6కి రావాలంటారు. శానిటేషన్ చూడాలి, ప్లాంటేషన్ చూడాలి, మళ్ళీ మధ్యలో మెసేజ్ వస్తూ ఉంటాయి. మండల ఆఫీస్కి వెళ్ళాలి, డిస్టిక్ ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ వెళ్తూ ఉండాలి. మళ్ళీ ప్రొద్దునని లేదు, రాత్రని లేదు, పని అయ్యే వరకు అందరినీ కూడా కూర్చోబెడతారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు కూడా ఆరోగ్య భద్రత లేదు, అసలు వాళ్ళకు ఉద్యోగ భద్రత కూడా లేదు. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడైతే మనకు పని వాళ్ళు తక్కువైతారో మొత్తం మా పంచాయతీ కార్యదర్శులని అన్ని డిపార్ట్మెంట్లకు వాడుతున్నారు.